తెలంగాణలో జరిగిన గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో 86.4% మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాల వారే గెలిచారని రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. 13.6% మంది అన్రిజర్వ్డ్ అభ్యర్థులు గెలిచారని పేర్కొంది. విజేతలైన 12,702 మందికి గాను 4,946 మంది బీసీలు, 3,726 మంది ఎస్టీలు, 2,308 మంది ఎస్సీలు కాగా 1,722 మంది జనరల్ కేటగిరీ వాళ్ళు అని ప్రకటించింది. యువతే అత్యధిక స్థానాల్లో గెలుపొందారని వివరించింది. రాష్ట్రంలో 12,728 పంచాయతీలుండగా 11,497 స్థానాలకు పోలింగ్ జరిగింది. 1,205 ఏకగ్రీవమయ్యాయి. 21 చోట్ల ఎవరూ నామినేషన్లు వేయలేదు. 5 చోట్ల ఎన్నికలపై కోర్టు స్టే విధించింది. మొత్తం 85.3% పోలింగ్ జరగ్గా ఒక్క చోట కూడా రీపోలింగ్ జరగలేదు. యాదాద్రి భువనగిరి జిల్లాలో అత్యధికంగా 92.33% పోలింగ్ నమోదైంది. సంఖ్యాపరంగా నల్గొండ జిల్లాలో అత్యధికంగా 9.02 లక్షల పైగా ఓట్లు పోలయ్యాయి. ఎన్నికల ప్రక్రియను వేగంగా పూర్తి చేయడంలో కరీంనగర్ జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. విజేతల్లో 1,441 మంది గృహిణులు, 270 మంది వ్యాపారులు, 60 మంది ప్రైవేటు ఉద్యోగులు, 30 మంది వృత్తి నిపుణులు, 20 మంది విశ్రాంత ఉద్యోగులు, 10 మంది విద్యార్థులు, మిగిలిన సర్పంచులు, ఇతర వృత్తుల వాళ్ళు ఉన్నారు.